ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో మంచి నాయకుని ఎన్నుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 5 డీఏలను త్వరలో విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారంటూ పేర్కొన్నారు. ఈ రోజు సాయంకాలం పూట మా రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ అన్న వెళ్తూ ఈ రోజు ఉదయం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసిన ధర్మిలా తను చెప్పిన కొన్ని విషయాలు సిద్దిపేటలో మనతో పాటు పంచుకుంటానే ఆలోచనతో అన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అని చెప్తే టీఎన్జీఓ జిల్లా పక్షాన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి చెప్పారనే విషయాలు మా రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న మాట్లాడతారు, వారు వివరిస్తారని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నిన్న ఆర్థిక శాఖలో రివ్యూ చేసినప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు ఉద్యోగులకు రోజు 10 కోట్లు చొప్పున పెండింగ్ బకాయి చేయాలని, నెలకు 300 కోట్లు అయితే అని చెప్పిన సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మరి నెలకు 300 కోట్లు వేస్తే చాలా మంది ఉద్యోగులకు ఇంకా పెండింగ్లో ఉంటాయి, దాన్ని డబల్ చేయండి, నెలకు 20, రోజుకు 20 కోట్లు, నెలకు 600 చొప్పున 600 కోట్లు కొడితే కొన్ని రోజులు అయినాక పెండింగ్ బిల్స్ జీరో అవుతుందన్న సందర్భంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి దాన్ని 500 నుంచి 600 కోట్లు చెల్లించడానికి ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇలా మన పెన్షనర్స్కి అయితే దాదాపు చాలామందికి వాళ్ళకి వచ్చే పెన్షన్ బెనిఫిట్స్ అయితే చాలా పెండింగ్ కూడా ఉండడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినాం. మా ఆర్థిక పరిస్థితి ఇలా చాలా బాగలేదు, గతంలో ఉన్న అప్పులు కట్టడానికి ఇలా మాకు ఇబ్బందిగా ఉన్నదని ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మరి మేము కూడా ప్రజలలో భాగం ఇలా పెన్షన్ చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళకు కూడా ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్లోనే పెన్షన్స్ బెనిఫిట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. అలాగే 5 డిఏలు ఉన్నాయి. గతంలో మాట ఇచ్చారు, మరి ఒక డిఏ అయితే ఇచ్చారు. తర్వాత ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత ఏప్రిల్లో ఇస్తానని చెప్పారు కదా అని సార్ మేము గుర్తు చేస్తే ఈ కొత్త బడ్జెట్లో ఆర్థికంగా మనం వెసులుబాటు అవుతుంది, మీకు తప్పనిసరి మీ డిఏలను పెండింగ్ బిల్స్ను అలాగే పిఆర్ఎస్ కమిటీని కూడా పిలిపించి చేసుకుందామన్న సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ గత ప్రభుత్వంలో జీవో ఇచ్చిండ్రు, ఆ జీవోని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఆ సందర్భంలో చాలామంది ఉద్యోగులు ఇలా ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కి వెళ్తే లక్షలలో ఇలా బిల్స్ కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోవడం జరుగుతుంది. మరి మేము చెప్పాము అప్పుడు ఆ ప్రభుత్వానికి, పాత ప్రభుత్వానికి మేము కూడా కంట్రిబ్యూషన్ చేస్తాం, మీరు కూడా మాకు ప్రభుత్వం కూడా 500 ఉద్యోగి ఒక 500 నెలకు ఇస్తే దాదాపు సంవత్సరానికి 700 కోట్లు అయితే మనం ప్రభుత్వంలో మంచి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొని వాళ్ళకు కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చి చేసుకుందామని జీవో తీసుకొచ్చారు. ఆ జీవో కూడా దాన్ని కూడా స్పందించుకుంటూ దాన్ని కూడా మార్చి 1st వీక్లోనే కూర్చుని అవి పరిష్కార మార్గంగా చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. మరి చాలా ఆర్థికపరమైనవి కాకుండా ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగుల సమస్యలో 317 జీవో ఉన్నది. అలాగే కొన్ని మార్కెట్ కమిటీలో ఇలా చిన్న అవకతవకలు జరిగినాయని మరి వాళ్ళను కూడా సస్పెండ్ చేసిన దాన్ని కూడా దృష్టిలో తీసుకెళ్ళాం. హాస్టల్ వెల్ఫేర్లో సస్పెండ్ చేయడం, మరి పథకాలు తీసుకొస్తాం అంటే మీరు పథకాలకు అయ్యే ఖర్చును బడ్జెట్ కూడా విడుదల చేయాలని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా.
మీరు పథకాలు పెడుతున్నారు సార్, మరి పథకాలకు అయ్యే ఖర్చును కూడా ఇలా భరించవలసిన బాధ్యత మీరు ప్రభుత్వం తీసుకోవాలి. ఇలా పంచాయత్ సెక్రటరీలు చాలామంది పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటారు. మరి ఇప్పుడైతే సర్పంచ్ లేరు, రేపు సర్పంచ్ చేస్తే వాళ్ళ పైసలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు కూడా పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వాలని చెప్పినాం. చాలా సమస్యలు మాట్లాడినాం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మన దృష్టికి ఇవి రాలేదు, కొన్ని సమస్యలు రాలేదు. మార్చ్ ఫస్ట్ వీక్లో అన్ని సమస్యల పరిష్కార మార్గంగా నేను పిలిచి నేనే కూర్చుండి రివ్యూ చేస్తా అని చెప్పడం జరిగింది.